హాయ్ హలో అండి, వెల్కమ్ టు వర్తన్ వాల్యూ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారాలు. ఈరోజు జూన్ 14 నీట్ 2025 పరీక్ష ఫలితాలు విడుదలైన రోజు. 2 సంవత్సరాలు ఎంతో కష్టపడి శ్రమపడి రాత్రనగా పగలనగా చదివి నీట్ ఎగ్జామ్ని మే 4వ తారీఖు రాయడం జరిగింది. ఈరోజు ఫలితాలు విడుదలైన రోజు. ఈరోజు విడుదలైన ఫలితాలలో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి, కష్టపడ్డ ప్రతి విద్యార్థులకి, వాళ్ళకి వెనుదండగా నిలబడ్డ ప్రతి తల్లిదండ్రులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 22 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాదాపు 21 లక్షల మంది ఎగ్జామ్ని అటెంప్ట్ చేశారు. దానిలో 12,37,000 మంది క్వాలిఫై అయ్యారు. అంటే దాదాపు 1:21 రేషియోలో ఎగ్జామ్ రాస్తే 1:11 రేషియోలో సెలెక్ట్ అయ్యారు. దీనికి అందరికీ, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ, ముఖ్యంగా ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు అందరూ చాలా కష్టపడ్డారు. ఈ సందర్భంగా చిన్న వీడియో. మీరు పరీక్ష కష్టపడి రాసి ఉండొచ్చు, కొంతమంది క్వాలిఫై కాకపోవచ్చు. ఒక పరీక్షే మన జీవితానికి కొలమానం కాదు. ఇది మరీ చెప్తున్నాను నేను. ఒక పరీక్ష కానీ, ఒక మార్కులు కానీ మన జీవితానికి కొలమానం కాదు. అలాగే ఒక పరీక్ష మనం సెలెక్ట్ కాలేదంటే, ఒక పరీక్షలో మనం ముందుకు రాలేకపోయినామంటే మన జీవితము అక్కడే ఆగిపోదు. ఇది ప్రతి తల్లిదండ్రులు, ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఈ పరీక్ష రాలేదు అని అంటే అది మనకు కొత్త మార్గాన్ని చూపెడుతుంది. సో ఆ కొత్త మార్గం ఏందో ఎన్నుకోవాలి, మనం ముందుకెళ్ళాలి. జీవితం అంటే ఎన్నో పరీక్షలు ఉంటాయి. ఒక్క పరీక్ష, ఇంకా చాలా పరీక్షలు ఉంటాయి. కాబట్టి తక్కువ మార్కులు వచ్చినాయనో, ఆశించిన ఫలితాలు రాలేకపోయినాయనో బాధపడొద్దు.